గుడ్ మార్నింగ్ ప్యారడైజ్ 6 AM అయింది మాల్దీవ్స్ లో మన వాటర్ విల్లాలో. నేను కళ్ళతో లేకుండానే బాగున్నాను. నేను కూడా ఎంత బాగుంది చూపిస్తాను. గంజిలో ఇక్కడ గంజిలోని మనం రకరకాలు వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇవన్నీ వేసుకొని స్పైస్ అప్ చేయడానికి. సో అది మనకి స్వర్గంలో గంజి చూసారా, దాన్ని కాంజీ అంటారు. థాయ్లోని చైనీస్లోని కాంజీ అంటారు, కానీ గంజి అంటావా అమ్మవా అంటావా అమ్మవా. గుడ్ మార్నింగ్ ప్యారడైజ్ 6 AM అయింది మాల్దీవ్స్ లో మన వాటర్ విల్లాలో లేచాను పొద్దున్న. రాత్రంతా నేను అనుష్క ఈ బెడ్ మీద పడుకొని పోయాం. చూడండి ఫుల్ కంఫర్టబుల్. అదేమో మొహం చూపించట్లేదు. ఎంత బ్రీజీగా చూడండి, విండ్ అంటే గాలి ఎంత బ్రహ్మాండంగా వస్తుందో నేను మాటలో చెప్పలేను. ఇది ఆల్రెడీ మీరు చూశారు నిన్న వీడియోలో. మన బాత్రూమ్ వ్యూ ఇక్కడి నుంచి అసలు నీళ్లు కలర్ కానీ అబ్బా ఆ బ్లూస్ చూడండి ఎలా ఉందో. మన కాటేజ్ నిన్న వీడియో చూసింది, కొత్త ఏం లేదు. అసలు ఎన్ని ఫోటోలు తీసినా ఎన్ని వీడియోలు తీసినా మనసు సరిపోవట్లేదు. సో అర్లీ మార్నింగ్ లేచాం. వ్యూ చూడండి, ఒక 360 చూపిస్తున్నా మీకు మళ్ళీ. సో ఈ చివర కూర్చున్నా, ఈ చివర డెక్ అంచుల మీద నిల్చున్నా. అది గైస్ స్వర్గం అంటే స్వర్గం. ఎంత బ్యూటిఫుల్ ఉందో నేను చెప్పలేను. ఇంకా ఫుల్ ఇవాళ ఎంజాయ్ చేసేసి రెండో రోజు కూడా అదరగొట్టేద్దాం. పొద్దున్న లేచిన వెంటనే చూడండి 2 పెద్ద ఫిష్ వచ్చాయి. వావ్, అసలు ఆ క్లారిటీ చూసావా, వాటర్ క్లారిటీ అబ్బా. అర్ధరాత్రి 3కి ఇక్కడ పెద్ద పెలికన్ వచ్చింది. రికార్డ్ ఏమో చేయలేకపోయాను నేను. రికార్డ్ చేద్దాం అనుకున్నా, లైట్ లేదు. అప్పుడే సెకండ్ డే అయిపోయింది. అందరూ చాలా బాధగా ఉన్నారు. అయ్యో అప్పుడే ఏంటి ఇంత తొందరగా అయిపోతుందని. పొద్దున్న 6కే షార్ప్ 6కి నేను 5:30కి లేచిపోయి అనుష్కని 6కి లేపాను. పెద్ద పెలికన్స్ వచ్చాయి, ఫిషెస్ ఏమో పెద్ద పెద్ద చేపలు మన కాటేజ్ దగ్గరికి వచ్చాయి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి అప్పుడు వైట్ శాండ్స్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి మీకు అక్కడ చూపిస్తాను. ఓకేనా? అనుష్క, స్వాతి రెడీ? ఓకే, లెట్స్ గో. అనుష్క పరిగెడుతుందంటే ఈ బోర్డ్ వాక్ మీద నేను రికార్డ్ చేయాలి. అది ఇప్పుడు కార్యక్రమం. మీరు నిన్నటి వీడియో చూడనట్టయితే మొత్తం డీటెయిల్గా మన రూమ్ టూర్ చూపించాను. నిన్నటి వీడియో ఇంకా క్లిక్ చేయకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇదిగోండి మనకి ఇస్తానన్న వద్దు అన్న ప్రెసిడెన్షియల్ విల్లా. ఏం చేసుకుంటాం, డైనింగ్ టేబుల్ అది ఇది అంతా అదే ప్రెసిడెన్షియల్ విల్లా మంది. నెంబర్ 5 మీద సీ ప్లేన్ ఎగురుతుంది, వాటర్ వ్యూ. ఇప్పుడు అనుష్క స్వాతి వెళ్ళిపోతున్నారు తొందరగా, వాళ్ళకి ఆకలేస్తుందంట. చూడండి శాండ్, వైట్ శాండ్. అసలు ఇక్కడి నుంచి అసలు కదలాలని లేదు. పద స్వాతి తొందరగా. ఈ బ్లూ చూసారా అను? బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇక్కడ ఈ వైట్ శాండ్లో కూర్చుంది. వైట్ శాండ్లో కూర్చుందామా? నేను కూడా షర్ట్ ఇప్పేసి వస్తాను. అలాగొస్తారా? నాకు కొంచెం బాడీ పోయింది, లేకపోతే షర్ట్ వేసుకుని ఉంటుంది అసలు. పదాను. చాలా ఆర్డినరీ సైట్ పామ్ ట్రీ, కానీ ఆ పామ్ ట్రీ ఎక్కడుంది? ఈ వైట్ శాండ్స్లో ఈ బ్యూటిఫుల్ ఐలాండ్ మీద ఉంది కాబట్టి అన్నీ ఎక్స్ట్రా ఫీలింగ్ మాట. మీరు అనుకుంటారు ఏంటి ఇడు ఎర్రబాగులో లాగా ఉన్నాడు, మొదటిసారి ట్రావెల్ చేశాడా అని. నన్ను చూసిన వాళ్ళందరూ అదే అనుకుంటారు, ఏంటి ఇడు ఎప్పుడు ప్లేన్ ఎక్కలేదా, ఇదే ఫస్ట్ టైం ట్రావెల్ అని. అది మన ఎంతో మాట, అది విషయం. మళ్ళీ రిసెప్షన్కి వెళ్తున్నాం. పూల్ ఏరియా. సో వావ్, చాలా బిజీ ఉంది స్వాతి, సెపరేట్గా వెళ్ళడం అవ్వదు. చూడండి బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాం. ఇది బఫే అనుకుంటా, సూపర్ బిజీగా ఉంది. నిన్న మనం చూసాం కదా మెడిటరేనియన్ ప్లేస్, ఆ మెడిటరేనియన్ ప్లేస్లోనే ఇది. దిస్ ఇస్ బ్రెడ్ హౌస్, జింజర్ బ్రెడ్తో చేసిన హౌస్. మీకు చూపిస్తాను బ్రేక్ఫాస్ట్లో ఎన్ని వందల రకాలు ఉన్నాయో. సో ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. సో ఇవి మన ఓట్ మీల్ అవి చేసుకోవడానికి ఎక్స్ట్రా ఎడిటివ్స్ అన్నమాట. సీరియల్ కానీ రకరకాల సీరియల్స్ ఉన్నాయి.
సో 6, 9 అటు 3 12 రకాల సీరియళ్ళు చూసారు కదా. సో ఇక్కడంతా మీట్ ప్రొడక్ట్స్, బీఫ్, ఇదిలో పోర్క్ ఉంటుందంట. ఇది ముస్లిం కంట్రీ కానీ అంటే డబ్బులు కదా, సో ఏదైనా ఎవ్రీథింగ్ చలేగా డబ్బులు ఇస్తే. సో పోర్క్ కూడా ఉంది. యూజువల్గా ముస్లిం కంట్రీస్లో పోర్క్ ఎవరు. చింతకాయలు చూడండి, చిన్న అరటిపళ్ళు ట్రాపికల్వి. ఫ్రెష్గా ఫ్రూట్స్ కోసిస్తాడు మనకి, ఏం కావాలంటే అవి ఫ్రెష్గా ఫ్రూట్స్ మనకు కావాల్సినవన్నీ కోసిస్తాడు అన్నమాట. అది అడ్వాంటేజ్. సరే అవన్నీ ఏవి కావాలంటే అవి ఆయన కట్ చేసి ఇస్తున్నాడు, అది స్పెషాలిటీ. సో తర్వాత టారో చిప్స్, మష్రూమ్స్ అంట, ఏంటో కూడా తెలియదు అది. కోకోనట్ చట్నీ అంటే మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ సరే ఇండియన్ స్టేషన్. దోశ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఉత్తప్పం, వెజిటబుల్. సో ఇండియన్ ఫుడ్, మసాలా కర్రీ, సో పొటాటోస్, ఓట్ మిల్క్ పారేజ్. హాయ్ మ్యాన్. సో బేక్ బీన్స్, గ్రిల్ టొమాటో, ఎగ్స్, సాంబార్, రాజ్మా, ఉప్మా, పొంగల్, అదేంటో తెలియదు నాకు, చపాతి. సో ఇది ఇండియన్ బ్రేక్ఫాస్ట్. ఆయన ఫ్రెష్గా దోశలన్నీ ఇస్తారు మనకు కావాల్సినవి. సో ఇక్కడ రకరకాల సాలెడ్స్ ఉన్నాయి. అరే బాబా ఇన్ని రకాలు ఉన్నారా నాయన, సూపర్ కదా. ఇది బాబా గణేష్ అరబిక్ మెడిటరేనియన్ స్టైల్ చూసారు కదా. ఆలివ్ ఆయిల్, ఆలివ్స్, బాబా గణేష్, హమస్. అది ఇది అని ఏమంటారు, పేరు రావట్లేదు నాకు. ఓకే, పేరు రావట్లేదు. ఇక్కడ రెడీమేడ్గా బ్రేక్ చేసి రకాలు తీసి పెట్టారు. బ్రేక్ఫాస్ట్లోనే ఎన్ని రకాల డెజర్ట్స్ ఉన్నాయి చూడండి, కేక్స్, పేస్ట్రీస్లా ఇవన్నీ రకాలు చూడండి. ఇందులోని నేను 1% కూడా తినలేను, వీడియో రికార్డ్ చేయడానికి వచ్చాను. మసాలా దోశ ఏదో తీసుకుంటే అయిపోయింది నా పని. అవే కాకుండా కాంజీ అంటే థాయ్ గంజినే కాంజీ అంటారు. మన గంజి చూడండి, వెజిటబుల్ సూప్, ఒక స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్, ఈ చైనీస్ థాయ్ స్టైల్ ఇవన్నీ. ఇవే కాకుండా ఫ్రైడ్ నూడిల్స్, ప్లెయిన్ బన్ను, ప్రాన్ డంప్లింగ్. థాయిలాండ్ మీరు ఎల్లుంటే చూసుంటారు ఇవన్నీ. తర్వాత ఫ్రైడ్ రైస్. ఇంగ్రీడియంట్స్ కాంజీలో వాడడానికి నేను కాంజీ తీసుకుంటాను, నాకు గంజి అది తినాలని ఫస్ట్. తర్వాత ఇండియన్ ఫుడ్. ఇంకా అక్కడ మీకు ఏం కావాలంటే అది. ఆమ్లెట్, ఎన్ని రకాల ఆమ్లెట్లు కావాలంటే అన్ని రకాల ఆమ్లెట్లు మీరు చెప్తారు, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అవన్నీ వేసి చేస్తారన్నమాట. సో ఇది గైస్ చూసారా ఇంత పెద్ద ఎన్ని రకాల వెరైటీలో. అనుష్క, వై డు యు గెట్ ఇండియన్? అక్కడేనమ్మా మొత్తం. ఏది ఇస్తున్నా తల్లి? ఇలాంటి ఫ్యాట్ బ్రేక్ఫాస్ట్ తింటారమ్మా? Yeah. ఇది పంది మాంసం. I'm not fat, so I can eat. ఇది పంది బేకల్. Yeah. Can తింటావా? I eat? నీ ఇష్టం అమ్మా. Am I allowed? నాకు ప్రాబ్లం లేదు. I think I can't eat beef. నో బీఫ్ బట్ పోర్క్ Yeah. ఇస్ ఓకే. సో ఇవన్నీ. సో మసాలా దోశ ఫ్రెష్గా చేస్తున్నాను. హాయ్ బ్రో, కెన్ యూ మేక్ మీ వన్ మసాలా దోశ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్? So I'll just take masala dosa with extra onions. Okay, thank you man. నా అందమైన మొహం కూడా మీకు చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నా. కొంచెం బాడీ తగ్గింది, లేకపోతే ఈ షర్ట్ వేసుకునేవాడు కాదు. కానీ ఏం చేస్తాం, లాక్డౌన్ వల్ల బాడీ పోయింది. మళ్ళీ పెంచుదాం. మసాలా దోశ వేస్తున్నాడు. చెన్నై అయినా ఆయన, సో తమిళ్ స్టైల్ మాట, అథెంటిక్ మసాలా దోశ, అందుకని ఇంకేముంటుంది. అయిపోయి చూపిస్తానండి, అంత ఎక్కువసేపు ఎందుకు వేస్ట్. సో నేను థాయిలాండ్ ఏషియా ట్రావెల్ చేసినప్పుడు గంజిది మీకు చూపిస్తాను. గంజిలో ఇక్కడ గంజిలోని మనం రకాలు వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇవన్నీ వేసుకొని స్పైసప్ చేయడానికి. ఇదే కాకుండా చూడండి మన గంజి, మన ఇండియాలో గంజి అంటే నవ్వుకుంటాం. నేను గంజి చూపిస్తున్నాను మీకు. What is ganji? గంజి ఈజ్ ఐ డోంట్ నో హౌ టు సే ఇట్. స్టార్చ్.
Oh, but like corn syrup? నో నిన్న రాత్రి మిగిలిపోయిన రైస్ అమ్మా అందులోని వాటర్ వేసి ఫర్మెంట్ చేస్తారు. Oh, you like ganji? ఐ లైక్ గంజి. చూడండి ఇండియాలో ఏమో గంజి అంటే సిగ్గుపడతాం, గంజి ప్రౌడ్గా తింటున్నా. అది చూపిద్దామని, చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత ఇడ్లీలు కూడా ఉన్నాయి ఇక్కడ. అని యూ నో వాట్ ద నేమ్ ఆఫ్ ద ఇడ్లీ? నో ఇట్స్ నాట్ ఇడ్లీ, ఇట్స్ కాల్డ్ బన్. Plain bun. బ్యూటిఫుల్. లెట్ మీ హ్యాడ్ సమ్ హాట్ సోయ్ సాస్ ఫర్ టేస్ట్. సో గంజిలో ఇవన్నీ వేసి అది గైస్ గంజి తాగేసి ఎప్పుడు దోస్తుంది అన్నమాట. సో అది మనకి స్వర్గంలో గంజి చూసారా, దాన్ని కాంజీ అంటారు. థాయ్లోని చైనీస్లోని కాంజీ అంటారు, కానీ గంజి. సో బేసిక్గా నేను నిజంగా థాయిలాండ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అది. ఆ గంజిలోని ఆ బ్లాక్ ఉన్నాయి కదా, అవి ఫిష్ అన్నమాట, డ్రైడ్ ఫిష్ వేసుకోవచ్చు. తర్వాత మిరపకాయలు, ఆలివ్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని సూపర్ ఉంటుంది. నేను రిచ్మండ్లో కూడా చాలాసార్లు గంజి అంటే రాత్రి అన్నం మిగిలిపోతే వాటర్ వేసి ఫర్మెంట్ చేస్తుంది, అందులో పిండోడి చెప్పాను కదా ముందు వేసుకొని తింటాను. నా ఫేవరెట్. వీళ్ళందరూ అనుష్క చీ అంటుంది, నేను చీ కాదు అదే బాగుంటుంది అని. నేను వైజాగ్లో పెరిగినప్పుడు కూడా అమ్మ గంజి అన్నం ఇచ్చేది అనమాట. సో అది స్వర్గంలో గంజి. ఒక చిన్న టాపిక్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని నేను టైటిల్ పెట్టాను. ఇక్కడ పూల్ ఎక్సర్సైజెస్ అవుతున్నాయి, మీకు చూపిస్తాను. బాగా అయింది, కొంచెం బాడీ తగ్గిందబ్బా, లేకపోతే ఈ షర్ట్ అసలు వేసుకునేవాడిని కాదు, ఇలా ఉండేవాడిని. మళ్ళీ ఒక 3 months కష్టపడితే వచ్చేస్తుంది బాడీ, కానీ టైం దొరకట్లేదు మధ్యన. ఎందుకంటే ప్రపంచ ఆటన చేస్తున్నాం కదా, ప్రపంచ ఆటన, దేశ ఆటన. అది పూల్. బ్రేక్ఫాస్ట్ అయింది, వాటర్ స్పోర్ట్స్ చూద్దాం ఇప్పుడు. నాకైతే ఏం చేయాలి లేదబ్బా, హాయిగా బీచ్. ఒక్కసారి ఓషన్ కలర్ చూడండి. ఓహోహో, ఆహాహా, రంగు చూసారా, వైట్ శాండ్. సో అది కలర్ కాంబో చూసావా, వాహా ఏ ఉందరయ్యా. ఏంటిది మురికి నీళ్ళ స్వాతి? మురికి నీళ్ళు కాదు, మురికి నీళ్ళు సముద్రంలో వేస్తారండి. ఇది జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఈవినింగ్. చాలా వేడిగా ఉంది కానీ చూడండి గైస్, స్వర్గం అంటే ఇలానే ఉంటుంది. మరి నిన్న వచ్చాం కదా అక్కడికి, వాటర్ స్పోర్ట్స్ తర్వాత చేద్దాం. చాలా ఎండగా ఉంది, కొంచెం చల్లబడ్డాక చాలా వేడిగా ఉంది. అంటే మనం ఈక్వేటర్కి చాలా అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒకసారి రూమ్కి వెళ్ళిపోయి అక్కడ బీచ్ మన వైపు, ఇక్కడ ఎండ బాగా తగులుతుంది, మన వైపు బీచ్ కాటేజ్లో కూర్చుందాం. ఓషన్ ఉంటుండగా అక్కడ పూల్స్ ఉంటుండగా ఇక్కడ ఎందుకు లోపల పూల్ ఉందో నాకు లాజిక్ అయితే అర్థం కాలే, బట్ ఇట్స్ ఓకే. తీసుకోండి, ఉన్నాయా? అంటే బీచ్ మనం అక్కడ బీచ్ ఉంది కదా చిన్నది, చూడండి. నిన్న రాత్రి మీకు చూపించినట్టు గుర్తు నాకు, అది ఏమో నేనే మర్చిపోతున్నాను, నేను చూసాను. చిన్న జలపాతం, అక్కడి నుంచి వాటర్ అవుట్ చేసి పూల్లోకి వెళ్తుంది. అది వావ్, అది సర్క్యులేట్ అవుతుంది. ప్రపంచంలో ఎన్నిసార్లు ఎన్ని చూసినా ప్రతిదీ నాకు మొదటిసారి చూసిన ఎక్సైట్మెంట్ వస్తుంది. ఒకసారి ఎప్పుడో ఏదో దేశంలో నాకు గుర్తులేదు, వా అనుకుని ఎక్సైట్ చేస్తుంటే అది అడిగాడు, ఫస్ట్ టైం వచ్చావా నాయన అని. ఏం చెప్పాలి, అవును ఫస్ట్ టైమే వచ్చానని చెప్పాను, అంతే, కథం అయిపోయింది, ఖలాస్. సో వచ్చేసాం ఇప్పుడు బ్యాక్ టు ద హోటల్, వెళ్ళి అక్కడ ఏదైనా చూద్దాం అన్నమాట, అది విషయం. స్వాతి నేను కళ్ళద్దాలు లేకుండానే బాగున్నాను నేను కూడా. చూడండి లాబీ కలర్ఫుల్గా ఉంది, అన్ని రంగులు, ఏదో థాయ్ స్టైల్లో ఉంది లాబీ. ఇవి చూసారా పైన ల్యాంటర్న్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, ఇవేమో బాలి ఇండోనేషియా స్టైల్లో ఉన్నాయి. ఇవి మీకు నిన్న వ్లాగ్లో ఏవేవి చూపించలేదో ఆ పార్ట్స్ ఇప్పుడు కవర్ చేస్తున్నా, చూసారా. సో ఇజ్రాయెల్ అలా అయితే మీకు చెప్పాను, ఇది చూసేస్తే మీరు ఇంకా రాక్కర్లేదు, అన్నీ డీటెయిల్గా చూపించారని. ఇప్పుడు మీరు మాల్ తీసుకోవడం రాక్కర్లేదు, మీరు డబ్బులు సేవ్ చేసుకోండి, మీకోసం అన్నీ డీటెయిల్గా చూపిస్తాను. అను స్వాతి ఆ ఐడియా ఉందా? సో బాగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఒక రూమ్లోకి వెళ్ళి బాగా రిలాక్స్ అయ్యి, ఆ బీచ్ ఇక్కడ ఉంది కదా ఒక హట్ లాగా, ఈ హట్లో కూర్చొని వైట్ శాండ్లో, అక్కడ అటువైపు బీచ్ అందంగా ఉంది కానీ చాలా వేడిగా ఉంది. సో అటు మనం సెట్ అవ్వం, ఇటైతే చల్లగా ఉంది కాబట్టి. ఇదేనా స్వాతి మంది డైవ్ సెంటర్ ఇక్కడే ఉందా? డైవింగ్ వెళ్తావా? డైవింగ్, స్కూబా డైవింగ్ లేచిపోమని చెప్పు, నేను వస్తున్నాను, లేచిపోండి మీరు అని.
సో ఇది గైస్ ఇక్కడ వెళ్ళి బీచ్ టవల్స్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ఫుల్ రిలాక్స్ అంటే రిలాక్స్ ఇక్కడ కాఫీ తాగలేదా? తాగుతానుండమ్మా తెలియదు. ఇదేంటి స్వాతి? అదే అర్థం కావట్లేదు. అనుష్క వాటర్ అన్నది. ఇది నాకు అర్థం కడుక్కో. కాల్ కడుక్కోవడం స్వాతి, ఈ కామన్ సెన్సే లేదు. మీరు తాగమన్నారు అనుష్కకి. ఛే! ఇది చూడండి కొబ్బరి, డ్రైడ్ మన కొబ్బరి చెక్క, ఇది నీళ్లు. సో మనం ఇసుకలోంచి వస్తాం కదా బీచ్లో, రూమ్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు పాడైపోతాయి కదా ఇసుక అంతా, కడుక్కొని చక్కగా వెళ్ళొచ్చు. బాగుంది ఐడియా. సో ఇది మీరు ఆల్రెడీ చూసారు నిన్నటి వ్లాగ్లో. చూడకపోతే నిన్నటి వ్లాగ్ అంతా చూడండి. రూమ్ అయితే నేను చూపించింది మీకు. అదిగోండి సో అది మన కాటేజ్ చూడు, ఆ వెనకాల బీచ్ ఏరియా ఉంది కదా. అవును. సో ఇదంతా మంది అట్నుంచి చిన్నగా ఉంది కానీ మొత్తం ఫినిష్ పెట్టి కనిపిస్తుంది. అర్థమవుతుందా నీకు? ఇదేమో మన పూల్ ఏరియా. అనుష్క ఏమో ఓబ్బా మొత్తం స్కూల్ ఆఫ్ ఫిష్ మాట, ఒక 10 ఉన్నాయి అక్కడ చూడండి. కనిపిస్తున్నాయో నాకు తెలీదు, అన్నీ వచ్చాయి మన రూమ్ దగ్గరికే. సూపర్ అను, రియలీ పెద్దవు, చాలా పెద్దవమ్మా. చూసి అక్కడ పెద్దది. స్నాపర్స్ అంటారు. కమింగ్ హియర్. RTT loves Maldives. సో మన బీచ్ విల్లాకి అటువైపు ఇది ఐలాండ్ కదా, ఇటువైపు వస్తే ఈ ద్వీపం కాబట్టి ఇటువైపు వస్తే ఇక్కడ అంతా వాటర్ స్పోర్ట్స్ అన్నమాట. చూడండి బోట్స్, జెట్ స్కీయింగ్ అవన్నీ ఇక్కడ యాక్టివిటీస్ చూపిస్తాను మీకు. రో బోట్స్, ప్యాడల్ బోట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చూసారు కదా. సీ టర్టిల్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ, ఏవో ఉన్నాయి చూడండి. రీఫ్ స్నార్క్లింగ్, స్కూబా డైవింగ్, ఫన్ ట్యూబ్, నీ బోర్డింగ్, వేక్ బోర్డింగ్, జెట్ స్కీ, క్యాటమారన్ సైలింగ్, ఫ్లై బోర్డింగ్, అన్ని రకాలు ఉన్నాయి. సూపర్ అసలు. శాండ్ బ్యాంక్ కానీ ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. సూపర్. చూడండి శాండ్ అంతా ఎంత వైట్గా ఉందో అసలు. వైట్ శాండ్స్ మాట అట్ ఆల్ కదా ఇదంతా. చిన్న చిన్న ఐలాండ్స్, కోరల్ రీఫ్స్ అంతా, చిన్న పామ్ ట్రీ, మొత్తం వైట్ శాండ్. ఇప్పుడు మేమేమో క్లినిక్కి వెళ్తున్నాం, క్లినిక్కి వెళ్ళి మళ్ళీ తీసుకోవాలి కదా. ఇది చూడండి మొత్తం వాటర్ స్పోర్ట్స్ అంతా ఇక్కడే మొత్తం. అదే ఈ ఐలాండ్ ఫుల్ ఫ్లెజ్ మాట. మీరు ఒక క్యాష్ పట్టుకొని వచ్చేస్తే ఏం కావాలంటే చేయొచ్చు, మొత్తం క్యాష్ డ్రివెన్. సో మేము క్విక్గా వెళ్ళి కోవిడ్ టెస్ట్ కూడా చేయించుకుందామని, ఎందుకంటే ఇండియాకి 2 days తర్వాత మనకి ట్రిప్ ఉంది కదా 72 hours కోవిడ్ టెస్ట్ తీసుకోవాలని, కోవిడ్ టెస్ట్ కోసం వెళ్తున్నాం మనం. అది ఒక్కసారి ఇవి చూడండి అలా కూర్చొని ఎంత రిలాక్సింగ్ ఉందో. ఆ కలర్స్ అన్నీను సూపర్ అంటే సూపర్ అసలు. ఎంత క్యూట్గా ఉంది ఈ రిక్షా, చాలా నచ్చింది నాకు. ఇది చూడండి ఆర్కిడ్స్ మొత్తం గార్డెన్, ఒక శాంక్చురీ లాగా లోపల నుంచి. ఆ వాటర్ చాలా థెరప్యూటిక్. ఆర్కిడ్స్ ఇదంతా మన ఐలాండ్లోనే, మన హోటల్ ఐలాండ్ ఇదంతాను. చూడండి ఆహా, ఈ వాటర్ సౌండ్స్తోని మొత్తం అసలు ఎంత థెరప్యూటిక్గా ఉందో అది. బ్యూటిఫుల్ యాక్చువల్లీ. చూసారా, మళ్ళీ వెళ్తున్నా. ఓహో, జెంటిల్గా బ్రీజ్, చాలా హాయిగా ఉంది వెళ్తుంటే. సో మాల్దీవ్స్ నెంబర్ 1 హనీమూన్ కపుల్స్ కదా, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి యూజువల్గా పెళ్ళైన వెంటనే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లో వస్తారు మోస్ట్ పీపుల్. సో ఇది హనీమూన్ గార్డెన్. ఇది చూడండి బంగ్లోస్. ఓకే, మసాలా హట్కి వచ్చాం. మనం ఒక్కడే ఉన్నట్టున్నాం, అందరూ మెడిటరేనియన్ తింటున్నారు. మనం మెడిటరేనియన్ తిని బ్రేక్ ఇద్దామని మసాలా హట్కి వచ్చాం. లెట్స్ గో మసాలా. చూడండి మొత్తం రెస్టారెంట్ అంతా భలే ఉంది అసలు, ఏదో పెళ్ళి భోజనం పిలిచినట్టు. లెట్స్ గో. బయట సీ సైడ్ తినొచ్చు, కానీ సీ సైడ్ అయితే డార్క్గా ఉంది. నేను ఫుడ్ అవి వ్లాగ్ మీకు చూపించడం అవదని సరే లోపలికి కూర్చుందామని లోపలికి వచ్చాం. మళ్ళీ ఏనుగులు చూడండి. అనుష్క అసలు ఓపిక లేదా డిన్నర్ తినడానికి. ఏమా స్విమ్మింగ్? గట్టిగా మాట్లాడు. వాటర్లో చాపేసి వాటర్లో చాపేసి పడుకున్నావా? సో ఎంత స్విమ్ చేసావు? చాలా చేసావా? నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ స్విమ్ చేసావా, పూల్లో ఎక్కువ చేసావా? Swimming pool. దీనిలో లెగూన్లో చేసావా?
బోతా. సో ఇప్పుడే పాప ఇద్దరు పడుకుని పోయారు అలాగా, నేనేమో లేపాను ఇద్దరిని రా 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 అని. మొత్తానికి వచ్చాము. చూడండి మసాలా రెస్టారెంట్లో ఏం తీసుకున్నామంటే నేను ల్యాంబ్ తీసుకున్నాను, సౌత్ ఇండియన్ స్టైల్ ల్యాంబ్. ఓకే, దాంతో రైస్ ఎక్స్ట్రా స్పైసీకి స్పైసీ అంతా చీకటిగా ఉంది స్పైసీ, అప్పడాలు, ఒక రోటీ వస్తుంది. మీరేం తీసుకున్నారమ్మా? బటర్ చికెన్, రైస్, పాపడ్. అండ్ దెన్ ఎక్స్ట్రా ఇక్కడ ఏం చెప్పామంటే కొరియాండర్ నాన్ ఒకటి, గార్లిక్ నాన్ ఒకటి, రెగ్యులర్ నాన్ ఒకటి, అన్ని రకాల నాన్స్ చెప్పామన్నమాట. ఇవి షేర్ చేసుకుందామని. వాళ్ళిద్దరికి తినే మూడ్ లేదు నేను చెప్పాను, తినకపోతే కష్టం తిందామని. సో బేసిక్గా ఈ రిసార్ట్లోని ఇక్కడ ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా రిసార్ట్ బుక్ చేసినప్పుడు ఆల్ ఇంక్లూజివ్ అంటే ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ తీసుకోవాలి. మేము ఫుడ్ ఇంక్లూడెడ్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇంక్లూడెడ్ కాకపోతే ఇది $50. ఓకే, $50 అంటే 3600. ఇదొకటి, అది $50. ఈ కర్రీ అది $55. సారీ, ఈ రెండు కలిసి దగ్గర ట్యాక్స్లతో కలిసి $10,000. అంటే మేము ఇంక్లూజివ్ ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి దీనికి డబ్బులు కట్టక్కర్లేదు. లేకపోతే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఒక్కొక్కరికి $65, అంటే ముగ్గురికి 200 అంటే 15,000. బ్రేక్ఫాస్ట్ ఒక్కటే $15,000 మాట. అదే మనం ఇంక్లూజివ్ ప్యాకేజ్లో తీసుకుంటే మనం సెపరేట్గా కట్టక్కర్లేదు. అది మాట. ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉందో టేస్ట్ అని. నేను రెడీనా? ఆల్ రెడీ టు ట్రై? రెడీ? సో ఓకేరా, లెట్స్ గో. సో ఇది ఫుడ్ తిన్నాక మళ్ళీ మీకు ఇంక్లూడ్ చేస్తాను, ఓకేనా? అది గైస్. ఓకే, అయిపోయింది డిన్నర్. ఇంకా వెళ్ళిపోదాం, అందరూ టైర్డ్. ఇంకా మరి పడుకుని పోవడం వెళ్ళి.